ఈరోజు నేను థాలీపీట్ చేశానండి. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతిస్ మంత్రాకి స్వాగతం అండి. ఈరోజు నేను థాలీపీట్ అంటారండి మేమైతే. దీన్ని సర్వపిండి అని కూడా అంటారు. నేను ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే చిల్లీస్ ఇంకా కరివేపాకు కూడా తీసుకున్నాను. బియ్యపిండి ఆల్రెడీ తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా శనగపిండి కూడా వేసుకుంటాను, బైండింగ్ కోసం ఇంకా క్రిస్పీనెస్ కోసం అండి. కొద్దిగా వేసాను. ఇది కరివేపాకు వేసుకుంటున్నానండి, కడిగి పెట్టుకున్నాను. ఇందులో గ్రైండ్ చేస్తాను, అలాగే పచ్చిమిరపకాయ కూడా గ్రైండ్ చేసుకుంటాను. కొద్దిగా జీలకర్ర కూడా వేస్తాను. ఉప్పు వేస్తున్నానండి. కొన్ని నువ్వులు వేసుకుందాము. ఇంత అంత అని ఏం లేదు, మన ఇష్టం అండి, ఎంత కావాలో వేసుకోవచ్చు. కాల్షియం కదా, అందుకు వేస్తాను. ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకా జీలకర్ర అది వేసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ. ఫస్ట్ ఇది మిక్స్ చేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేస్తాను ఇక్కడ. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదండి, 4 ఆనియన్స్, అది ఇందులోకి వేసేస్తాను ఇప్పుడు. వాటర్ తీసుకున్నానండి, వాటర్ పోసుకుందాం. కలుపుకుందాం ఇప్పుడు. పసుపు మర్చిపోయాను, కొద్దిగా పసుపు వేస్తున్నాను, ఇందాక మర్చిపోయాను. పిండి గట్టిగా కలుపుకోవాలి, ఎందుకంటే ఆనియన్లో వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాటర్గా అయిపోతుంది. కాస్త గట్టిగానే కలపాలి పిండిని. పిండి కలపడం అయిపోయిందండి. మూకిట్ తీసుకున్నానండి, దీనికి ఆయిల్ అప్లై చేస్తాను ఫస్ట్. పిండి ముద్ద తీసుకుందాం, ఇంత తీసుకుంటున్నాను. దీనికి స్ప్రెడ్ చేద్దామండి స్లోగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి, ఒకసారి ఇలా చేసి చూడండి. మధ్య మధ్యలో చేతికి ఆయిల్ రాసుకోవాలి, అవుతే స్ప్రెడ్ అవుతుంది కరెక్ట్గా. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఇలా స్ప్రెడ్ చేశాను కదండి, ఇక్కడ ఆయిల్ వేస్తాను మళ్ళీ కొంచెం. కొద్దిగా హోల్స్ చేశాను అంతే. ఇంకోటి కూడా సేమ్ ఇలాగే చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి చూపిస్తాను మీకు. ఇంకోటి కూడా అలాగే సేమ్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి, దీనికి ఇలా ముద్ద తీసుకోవాలి, పిండి ముద్ద. ఇంత కావాలి దీనికి. సో పెట్టేసి ఇలా మళ్ళీ స్ప్రెడ్ చేసుకుందాం.
ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ని. ఎంత పలుచగా చేస్తే అంత బాగుంటాయండి ఇవి. అంతే అండి, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ స్టవ్ ఇలా ఆన్ చేసేసాను, హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. స్టవ్ మీద పెట్టేశాను. సో 2 పొయ్యిల మీద పెట్టేశానండి, టైం లేదు. దీన్ని ఇప్పుడు ఇలాగా బెండ్ చేయాలండి. మొత్తం మూకిడికంతా ఉంది కాబట్టి ఇలా బెండ్ చేస్తేనే అన్ని సైడ్స్ నుంచి కాలుతుంది. ఒక వీడియో చేయాలి అంటే చాలా టైం పడుతుందండి. ఒక్క లైక్ కూడా కొట్టరు. ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టండి. ఒక వీడియోకి మనం మామూలుగా 1 అవర్లో వంట చేయాలంటే దాని డబుల్ టైం అయిపోతుందండి. 2 అవర్స్ పట్టుద్ది వీడియో చేయాలి అంటే. టూ సైడ్స్ నేను స్ప్రెడ్ చేస్తూ తిప్పుతున్నానండి దీన్ని. ఒక్క సైడ్ పెట్టిన మూకిడిలోది అయిపోయిందండి. దీనికోటి చూపిస్తున్నాను మీకు. ఇది మొత్తం అయిపోయిందండి. ఇది ఆఫ్ చేసేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత తీస్తాము. సో ఇవి 2 ప్రిపేర్ అయిపోయాయండి. చల్లారగానే తీద్దాం. ఇది చాలా ఈజీగా వచ్చేస్తాయండి. అస్సలు ఇబ్బంది పడేది ఏమీ ఉండదు. చాలా ఈజీగా తీసేస్తాం. రెండోది కూడా తీసేసానండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.